చిన్న చిన్న వాళ్ళు మొత్తం చిన్న చిన్న కవితలు రాసి పద్యాలు రాసుకున్న ఐడియాస్ తీసి గొప్ప గొప్ప వారే వారి రచనలో నేను ఒకటి వినిపించి నిర్మిస్తాను. అమ్మ మీద రాశారు ఆయన. తల్లిదండ్రులకి ఏం చేస్తే బాగుంటుందో అనేటువంటిది ఒక ఇది. తీపి తీసుకొచ్చి లడ్డు పెడితే బాగుంటుందా, లేకపోతే ఏమన్నా మామిడి పడి తీసుకొచ్చి పెడితే బాగుంటుందా అనేటువంటి పాయింట్ కాదు కదా. ఆ తల్లికి ఓదార్పు ప్రేమ అనేటువంటిది కానీ ఇవ్వబోతున్నటువంటిదే చాలా ముఖ్యమైనటువంటి యొక్క ఆవశ్యకతను వాళ్ళు కనుక ద్వారా తెలియపరిచారు. అది పాటి వినిపిస్తారు. అది గజల్స్ రాసినటువంటి విశేషం. ఆయన అడిగారు, నేను తాళానికి తేడా తెలియదండి, నాకు రాగా తాళాలు తెలియదు, కానీ నాలో నుండి భావకట్ట నేను బయటకు తెలియపరిచాను. అది కాగితంలో పెట్టారని చెప్పారు. నాలో నేనేదో నా శాయశక్తిలో ప్రయత్నం చేసి పంపిస్తాను. అమ్మా నీవు ఎన్నడూ కృతజ్ఞతలు చెప్పలేదు కదా, అమ్మా నీవు ఎన్నడూ కృతజ్ఞతలు చెప్పలేదు కదా, అమ్మా నీవు కృతజ్ఞతలు కూడా చిమ్మపోవును కదా, అమ్మా నీకు ఎన్నడూ కృతజ్ఞతలు చెప్పలేదు కదా. అమ్మా ఏమని చెప్పి ఏమి చేసి నీ రుణం తీసుకోవాలి, అమ్మ ఏమని చెప్పి ఏమి చేసి నీ రుణం తీసుకోవాలి, అమ్మ నిన్ను కంట తగి పెట్టకుండా చూసుకుంటే చాలు అమ్మా. అమ్మ గురించి రాశాను ఈ కవిత, మరి అమ్మ చదవలేదు కదా ఈ కవిత. అప్పటికే ఇప్పుడే దాదాపు ఆడియో వీడియో చాలా మంది అందుకు పెద్ద వయసు ఉన్నాను వినపడదు, కనపడదు, అటువంటి పరిస్థితులు అన్నమాట. అమ్మ గురించి రాశారు ఈ కవిత, మరి అమ్మ చదవలేదు కదా ఈ కవిత, అమ్మ చదవలేదు అని అమ్మకు చదివి వినిపించా. పక్కనే కూర్చొని వినిపించాడు కవిత పెద్దగా. అమ్మ చదవలేదు అని అమ్మకు చదివి వినిపించా, అమ్మకు అర్థం కాలేదు ఈ కవిత, అమ్మ నీకు ఎన్నడూ కృతజ్ఞతలు చెప్పలేదు కదా. అప్పుడు అర్థమైంది అర్థం కానిది అమ్మకు కాదు నాకు అని, అప్పుడు అర్థమైంది అర్థం కానిది అమ్మకు కాదు నాకు అని, అమ్మకు కావలసింది ఈ కవిత కాదని, అమ్మకు కావలసింది ఈ కవిత కాదని, అమ్మకు కావలసింది ఆప్యాయత ప్రేమ ఓదార్పుని, అమ్మా నీకు ఎన్నడూ కృతజ్ఞతలు చెప్పలేదు కదా, అమ్మా నీ ముందు కృతజ్ఞతలు కూడా చిన్నపోవు కదా.